కలిసి మీకు రెండు ప్రయోజనాలు. కేంద్రం ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చింది, మేము ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చాం. ఈ రెండు కలిపితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేలు జరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. అందుకని రెండు మేనిఫెస్టోలు మీ ముందర పెడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు మా ఆడబిడ్డలకి 4 కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్కన సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత మాది. ఒకరుంటే 15,000, నలుగురుంటే 60,000. మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాది. వివక్షత లేదు, కటింగ్లు లేవు, అందరినీ చదివిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ప్రతి ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమంతో నారీ శక్తితో వస్తున్నారు. 3 కోట్ల మందిని లక్షాధికారులు చేయబోతున్నారు. ఈ రాష్ట్రంలో డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని కూడా లక్షాధికారులు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తమిళ జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా. నేను వస్తానే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి మీకు ఇచ్చే బాధ్యత మాది. ప్రతి తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ భవిష్యత్తుని మార్చే బాధ్యత నాది. మళ్ళీ చంద్రన్న బీమా తెస్తాం. 5 లక్షల రూపాయల సహజ మరణం, 10 లక్షల రూపాయల యాక్సిడెంట్లు చనిపోతే మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క ఆరోగ్య బీమా ఈరోజు హామీ ఇస్తున్నా. ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి ఏ హాస్పిటల్కైనా వెళ్ళి మీ ఆరోగ్యం బాగు చేసుకుని వసతి ఏర్పాటు చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ముస్లింలకు చెప్తున్నా, మీకు న్యాయం చేస్తా. 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాను. ఇది కాకుండా కబర్స్థాన్లకి, ఈద్గాలకి స్థలం కేటాయిస్తాను. 4% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క హజ్ యాత్రకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. మైనారిటీలు ఎక్కడన్నా డబ్బులు అప్పు తీసుకోవాలంటే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. ఎస్సీలకు న్యాయం చేస్తాం. ఇక్కడే మా ఎస్సీ సోదరులు ఉన్నారు. తమిళలో మీకు హామీ ఇస్తున్నా. జిల్లాల వారిగా వర్గీకరణ తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం చేస్తాం. ఇవన్నీ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పొదులకు వచ్చినప్పుడు ఎప్పటి నుంచో మీరందరూ కోరుకున్నారు, తెలుగుదేశాన్ని గెలిపించండి. మార్కాపురం నియోజకవర్గంలో